అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సురాష్ట్రుడని పేరు కలిగిన ఒక మహారాజు గారు అన్నీ కోల్పోయి తపస్సు చేసుకుంటూ ఒకానొకనాడు హఠాత్తుగా కుంభవృష్టి కురవగా, భయంకర వర్షం అకాలంలో కురవగా, ఆ వర్ష ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఒక ఆడు జింక యొక్క, ఒక దుప్పి యొక్క వీపెక్కాడని చెప్పుకున్నాం. ఆ తోక పుచ్చుకుని వెడుతూ, ఈ తోక నన్ను సంసారమని సముద్రం నుంచి దాటించడానికి వచ్చిన శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మంలా కనపడింది. లేకపోతే ఈ భయంకరమైన తుఫాన్లో, ఈ వర్షంలో కొట్టుకుపోతున్న నన్ను, ఈ వితస్తా నదిలో కొట్టుకుపోతున్న నన్ను ఎవరు రక్షిస్తారు అని ఆ లేడికి కృతజ్ఞతగా ఆ తోకని ముద్దు పెట్టుకున్నాడు. ఆ పెద్ద దుప్పి వెంటనే ఏమంది, మహారాజా, నేనెవరినో ఇంకా నీవు నన్ను గుర్తుపట్టలేకపోయావా? నేనేం నీకు పరాయిదాన్నే? ఎప్పుడు నీ వెంటే ఉండి ఒకప్పుడు రక్షించాను, ఇప్పుడు రక్షిస్తున్నాను అనగానే ఈయన తెల్లబోయి, మనకెక్కడ పరిచయం ఉంది? నువ్వు చూస్తే దుప్పివి, నేను చూస్తే మానవుణ్ణి, అందులో 10 తరాల ఆయువు గడిచిపోయినటువంటి వార్ధక్యంలో ఉన్నటువంటి వాడిని, కష్టాలలో ఉన్నవాడిని, నీకు నాకు సంబంధం ఏమిటి? అప్పుడు చెప్పింది ఆవిడ, నేను నీ పెద్ద భార్యని. ఒకానొకప్పుడు నువ్వు నన్ను మొట్టమొదటిగా వివాహం చేసుకున్నావు. ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాలు మన సంసారం గడిచింది. కాలాన్ని ఎవరం దాటలేం గనక నేను ముందు పోయాను. ఆ తర్వాత నువ్వు ఎన్నో వివాహాలు చేసుకున్నావు. ఇంతమంది భార్యలు వచ్చాక ఈ పాత భార్య, పెద్ద భార్య నీకు గుర్తుందో లేదో అంటే ఆయన తెల్లబోయి, ఎన్నాళ్ళైనా భార్యను మర్చిపోతామా? నేను ఒక చిన్న పొరపాటు చేశాను. అదేమిటి? అంతటి సూర్యభగవానుణ్ణి ఉపాసన చేసి మెప్పించాను. ఆదిత్యుడు అంత తేలిగ్గా ప్రసన్నుడు కాడు. అంతటి ఆదిత్యుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలి? మానసిక స్వాస్థ్యం కోరుకోవాలి, మానసిక ఆరోగ్యం కోరుకోవాలి. దురదృష్టవశాత్తు నేను నా శరీరానికి ఆరోగ్యం కావాలి, ఒక 10 తరాలు బ్రతికేటటువంటి ఆయువు కావాలి అని కోరాను. అందుకే జీవులు అజ్ఞానులు భగవంతుడు ప్రత్యక్షమైనా ఏం కావాలో కోరుకోలేరట. ఏం కోరుకోవాలో తెలియనప్పుడు, స్వామి నీ కటాక్షం ప్రసరించు, నాకు ఏం కావాలో అదేదో నువ్వే నిర్ణయించు అంటే వదిలిపోయేదిట. వెనక ముందు చూడకుండా 10 తరాల ఆయువు మాత్రం, ఆ 10 తరాల ఆయువు ఉన్నంతకాలం ఆరోగ్యం మాత్రం కోరాడు. అంటే ఆ 10 తరాలు దాటితే అనారోగ్యం వస్తుంది, దానివల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి ఊహించలేకపోయాడు. అందుకని ఎప్పుడూ కూడా జ్ఞానులు నిష్కాములై భగవద్ధ్యానం చేస్తారు. కానీ అదేమిటో తెలియదు. కానీ ఈ జ్ఞానం అందరికీ ఎందుకు ఉంటుంది? ఎక్కువ మంది కోరికలతోటే ఏదైనా ఒక పని చేస్తారు. కోరిక లేకుండా ఉండడం సాధ్యమైనంత వరకు కూడా సాధ్యం కాదట. అందుకే దానికి అసాధ్యమని పేరు. నిష్కామాహ బహవః న సంతి. నిష్కాములు ఎక్కువ మంది ఉండరు, బహవః చాలా మంది, న సంతి ఉండరన్నారు. ఏదో కోరిక లేకుండా ఎవరన్నా ఉన్నారేమో ఒకసారి చెప్పండి. అది ఎంతో కొంత, చిన్నో పెద్దో, చిన్నో చితకో, పెద్దదో, లేకపోతే ఉత్తమమైనదో, లేక ఉత్తమం కానిదో ఏదో కోరిక ఉంటుంది.
కాకపోతే ఆ కోరికల యొక్క స్థాయి వేరుగా ఉంటుంది. కొందరేమో దుష్కాములు అవుతారు, పనికిమాలిన కోరికలు కోరుతారు, లోకద్రోహం కోరుతారు. కొంతమంది లోకద్రోహం కోరకుండా తమ మాత్రం బాగుండాలి, మేము మా కుటుంబం బాగుండాలి, ఐశ్వర్యంతో ఉండాలని కోరుతారు. కొంతమంది పదవులు కోరుతారు. చివరికి ముక్తిని కోరడం కూడా కోరికేట. అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు? మోక్ష సన్యాసం అన్నాడు ఆయన. మోక్షమును కూడా ఆ బ్రహ్మకి వదిలిపెట్టేయాలి. సన్యాసం అంటే విడిచిపెట్టడం కోసమా? పరబ్రహ్మకి విడిచిపెట్టుట అని అర్థం. సత్ అంటే బ్రహ్మ పదార్థము, న్యాసము అంటే ఉంచుట. సత్ న్యాసము సన్యాసము అనగా మనం ఏం చేసినా దానిని పరబ్రహ్మకి అర్పణ చెయ్యటం. అందుకే పూర్వకాలంలో జపం చేశాక పరబ్రహ్మార్పణ వస్తు, లేదా కృష్ణార్పణ వస్తు, పరమేశ్వరార్పణ వస్తు అని విడిచిపెట్టేవారు. సామాన్యునికి అన్నం పెట్టినా పరమేశ్వరార్పణ వస్తు అంటే అది పరమేశ్వరుడు తింటట. అందుకే భాగవతం ఏం చెప్పింది? పరమేశ్వర అర్పణంబుగ పరజనులకు భిక్షయిడిన పరలోకమునల్ పరగెదరట తుది సాక్షాత్ పరమేశుడు భిక్షసేయ ఫలమెట్టిదియో. ఎంత సామాన్యుడికైనా, పనికిమాలిన వాడికైనా, రోజు యాచనతో బతికేవాడికైనా ఇంత అన్నం పెట్టాక పరమేశ్వరార్పణ వస్తు అనుకోనాయన. ఇలా పరమేశ్వరుడికి నీవు ఏదైనా అర్పిస్తే అది నిజంగా పరమేశ్వరుడే తింటాడు. నువ్వు నిజానికి పెట్టేది ఎవరికి? ఓ మనిషికి, ఏదో సామాన్యుడికి. అందులోనూ ఒక్కొక్కప్పుడు యాచనతో బతికేవాడిని ప్రేమతో పిలిచి వాడికి ఇంత ముద్ద పెట్టావు. పెట్టిన తర్వాత ఒరే మిష్టివాడికి అన్నం పెడుతున్నాను రా అనకో, పరమాత్మకు పెడుతున్నాను. అందువల్ల ఎవరికేం పెట్టినా ఇది పరమేశ్వరార్పణ వస్తు అనాలి. అలా పరమేశ్వరార్పణ వస్తు అని పరజనులకు అన్నం పెట్టినా, పరాయి వాళ్లకు అన్నం పెట్టినా వాడు పరలోకానికి ఎడతాట, అంటే ఉత్తమ లోకానికి ఎడతాట. నిజంగా పరమాత్ముడి అన్నం తింటే ఇంక వాడికి ఏ లోకం వస్తుందో ఒకసారి ఆలోచించండి. అందువల్ల ఎప్పుడు ఏ దానం చేసినా నేను చేస్తున్నాను అనుకోవద్దు, ఏదో సామాన్యుడికి చేస్తున్నాను అనుకోవద్దు. నేను దాతని, వాడు గ్రహీత, ఈ రెండు భావాలు విడిచిపెట్టాలి. ఈ రెంటికి అతీతంగా ఉండి ఇచ్చేవాడు పరమాత్మ, పుచ్చుకునేవాడు పరమాత్మ అనుకున్నామా ఇంకా వాడికి తిరుగులేదు. బలిచక్రవర్తి అలాంటి సద్బుద్ధి పొందేట చివర్లో. అందుకే ఆయన ఏమన్నాడో తెలుసా? విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ అన్నాడు. అది ఎంత గొప్ప మాట అండి. చిట్ట చివరి మాట విష్ణుస్వరూపుడైన విప్రునికి దానం చేస్తున్నాను అన్నాడు. ఇంకా పక్కన పెడితే డొక్కా సీతమ్మ గారిని ఒక ఆవిడ ఉండే తూర్పుగోదావరిలో. ఆవిడ ఒక రోజున గోదావరికి వరద వచ్చింది. ఆ వరదల టైంలో గోదావరి నదికి అవతల ఒడ్డు నుంచి పాపం ఒక చండాలుడు ఆకలి తల్లో ఈ డొక్కా సీతమ్మో అని అక్కడి నుంచి తెగరిచేట. ఆ అరుపులు ఇంట్లో ఉన్నవాడు విన్నది. అర్ధరాత్రి 12 గంటలకి ఇంట్లో వంట చేసి వేడివేడి అన్నం పుచ్చుకుని పడవవాడు లేకపోతే తానే పడవలో కూర్చుని నడుపుకుని గోదావరి దాటిందట. అంత భయంకర ప్రవాహంలో గోదావరి దాటడం ఎంత కష్టమో తెలిసినా అక్కడ దాటి అవతల ఒడ్డుకెళ్ళి వాడికి అన్నం పెట్టింది. అది ఈ దేశం యొక్క గొప్పతనం. అప్పుడు అన్నం పెడుతూ విష్ణువుకి పెట్టానంది, శివుడికి పెట్టానంది. ఇలా ఉండేవారండి పూర్వం. అటువంటిది మేము మమ్మల్ని దూరం చేశారు, మమ్మల్ని అక్కడ పెట్టారు అంటున్నారు. కానీ పెట్టిన వాళ్ళు కొద్ది మంది ఉంటే అన్నం పెట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళని తలుచుకోం మనం. ఎంతసేపు ఏ లోకంలో అయినా ఎవడిలో తప్పు ఉందో తప్పు వెతుకుతున్నాం. తప్పులు వెతకాలనుకుంటే ప్రతి వాడిలో తప్పులు ఉంటాయి. తప్పులు అనడం మొదలెడితే కాళిదాసు కవిత్వంలో కూడా తప్పే కనపడుతుందట మనకి. వ్యాసుడి కవిత్వంలో తప్పులు పెట్టేవాళ్ళు లేరా? కాబట్టి వాళ్ళని పట్టించుకోకండి. అందులో ఉన్న మంచిని సేకరించండి. ఈ దేశంలో ఉన్నంత మంచి ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. మంచి కొండంత ఉంది, చెడు కొద్దిగా ఉంది. కానీ ఈ తృణ సమానమైన గడ్డి పరకంత చెడ్డనేమో కొండంత చూపిస్తున్నాం, కొండంత మంచినేమో అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి చెప్పవలసింది ఏంటంటే ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు భగవంతుణ్ణి నేను ఇది కావాలి అని ఎప్పుడూ కోరకూడదు. ఏది కావాలో అది ఆ పరమాత్మకు విడిచిపెట్టాలనే జ్ఞానం కావాలి. నేను చాలా పొరపాటు చేశాను. భగవంతుడు ఆదిత్యుడు నా ఉపాసనకు మెచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమంటే పనికి మాలిన వరం కోరాను. ఇక మీదట ఎప్పుడూ నా కథ విన్నటువంటి వాడు భగవంతుడు ప్రత్యక్షమైతే పనికి మాలిన వరములు కోరుకోకూడదు అని నేను మంగళాశాసనం చేస్తున్నాను అన్నాడు. పాప ఇప్పుడు ఈ ముసలాయన ఈయన ఎంతో బాధపడి. అందుకే మీరు రోజుకోసారైనా శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రం చదవాలి. ఆయన దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో చిట్ట చివర మత్సమఃపాతకీనాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం
తథా కురు. నా వంటి పాపాత్ముడు లేడు. పాపాత్ముల పాపములను నాశనం చెయ్యటంలో నీ వంటి గొప్ప తల్లి లేదు. ఎంత పాపాత్ముడి పాపమైనా చటుక్కును తొలగించి వాణ్ణి అనుగ్రహిస్తావు. అంతటి కరుణాస్వరూపిణివి. అందుకే నేను నిన్ను భక్తితో కోరుతున్నాను. ఏం కోరుతున్నానో తెలుసా? ఈ వస్తువు ఆ వస్తువు ఎమ్మన్నో యథాయోగ్యం తథాకురు అంటానన్నాడు ఆయన. నేను దేనికి అర్హుడనో అది ఇయ్యి. నాకు ఏది కావాలో నాకు తెలియదు. తెలియక అమాయకత్వంతో పిచ్చి కోరికలు కోరతానేమో. అందువల్ల నేను దేనికి అర్హుడనో, నువ్వు నాకు ఏదిస్తే నాకు లాభమో అది కూడా నీకే తెలుసు కనుక నాకేమివ్వాలో బాధ్యత నీదే. నువ్వే స్వీకరించు. నీకు ఇష్టమైంది నాకు అని అమ్మ మీద పెట్టాడు ఆయన. అప్పుడు లాభం ఏమిటనమాట? మనం అమాయకులం గనక, పిచ్చివాళ్ళం గనక, అందులో నాబోటాడు మరీ పిచ్చాడు ఉంటాడు గనక ఏం కావాలో అడగడం తెలియదు గనక, అమ్మా నువ్వే నా బాధ్యత స్వీకరించు అంటే, ఓహో ఇతనికి ఇప్పుడు ఈ వస్తువు అవసరం అని కనిపెట్టిస్తుంది. మనం అడిగితే అడిగిన వస్తువు ఒక్కటే వస్తుంది, అడగకపోతే ఏం కావాలో అది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నమాట? మనం నిష్కాములమై జపం చెయ్యాలి. బాధ్యత అంతా పరమాత్మకి సమర్పించాలి. నా చరిత్రని విన్న భక్తులు ఇందులో ఉన్న ఈ మంచిని స్వీకరించాలి అని పాపం సురాష్ట్రుడు భార్యకి చెప్పి, సరే జరిగిన దాన్ని ఇప్పుడు ఏం చేయలేంగా. ఎప్పుడైనా కూడా గతం నశోచామి కృతం స్మరామి, అయిపోయిన దానికి ఏడవకూడదట. అర్రెర్రే అలా అయిపోయింది, ఇలా అయితే బాగుండు అని నువ్వెంత గింజుకున్నా అయింది వెనక్కి వస్తుందా? రాదుగా. జరిగిపోయింది ఎప్పుడూ రాదు. ఒక ఆయనకి పెళ్ళైపోయింది, అర్రెర్రెర్రే ఆ పెళ్లి సంబంధానికి వెళ్ళాను అదే చేసుకుంటే బాగుండు దీని బదులు అంటాడు. ఇది ఇప్పుడు నీ వల్ల కాదు. అటు ఇటు ఈ రెండూ కూడా ఇక నీకు అందవు. కాబట్టి అయిపోయిన దాన్ని పట్టించుకోక కృతం స్మరామి, జరిగిన దాన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూసుకో అంతే. అయ్యయ్యో అని వగచినంత మాత్రం చేత, పశ్చాత్తాపం పొందినంత మాత్రం చేత ఆ గతం రాదు. అనుకోకుండా జరిగినటువంటి వస్తువు మళ్ళీ మన దగ్గర నుంచి పోదు, కొత్త వస్తువు రాదు. ఎవడికి ఏది ప్రాప్తమో అదే జరగాలి. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా జరిగిన దాని గురించి బాధపడరు, ఇప్పుడు జరుగుతున్న దాని గురించి పెద్దగా పట్టించుకోరు. సరే ఏది జరగాలో అదే జరుగుతుంది అనుకుంటారు. చెయ్యవలసిన పని మాత్రం చేస్తారు, నిష్కాములై చేస్తారు. నేను జరిగిన దాన్ని పట్టించుకోను. నేను ఆ సూర్యభగవానుణ్ణి ఏదో అడిగాను, అయిపోయింది, దానివల్ల ఎంత నష్టమో ఆ బాధ అంతా నేనే పడ్డాను. కానీ నా బాధల్లా నీ వంటి ఉత్తమురాలు పరమపతివ్రత నా మొదటి భార్యవైన నువ్వు ఏమి చేశావని దుప్పి జన్మెత్తావు. నీలాంటి వాళ్ళు ఎంతో ప్రేమతో భర్తని సేవించిన వాళ్ళు స్వర్గాది ఉత్తమ గతులకు వెళ్ళాలి. అలా వెళ్లకుండా ఇలా పశు జన్మెత్తావు. ఇలా పశు జన్మెత్తావంటే వెనకాతలు ఏదో కారణం ఉంటుంది. మానవుడు మానవుడిగా పుట్టకుండా పునర్జన్మెత్తేటప్పుడు మానవుడై పుట్టలేదు అంటే పశువు అయ్యాడంటే ఏదో దోషము చేశాడు. ఏం దోషం చేసి ఉంటావును? అక్కట సాధ్వివి సువ్రతమెక్కుడు ధర్మములు చేయుదెప్పుడు నియతితో ఇక్కీడు భవము పొందగ దక్కగ నీవేమి దుష్కృతము చేసితివో. భర్త గనక అందులో ఇప్పుడు కొంచెం వార్ధక్యంలో ఉన్నాడు గనక పాతవన్నీ గుర్తుకొచ్చి పశ్చాత్తాపం పొందుతున్నాడు గనక భార్యను చూచి కన్నీళ్లు పెట్టుకుని, అయ్యో నువ్వు సాధ్వీమణివి, పరమపతివ్రతవి, మంచి పనులు చేసిన దానివి, అన్నదానాలు చేసిన దానివి, ఇన్ని మంచి పనులు చేసిన నీకు ఏ పాపము వల్ల ఈ పశు జన్మ వచ్చింది, ఈ దుష్కృతమైనటువంటి జన్మ వచ్చింది? సందేహం లేకుండా పాపం చేసిన వాడికే పశు జన్మ వస్తుంది. నువ్వేం చేసుంటావు పాపం అనగా ఆవిడేముందో తెలుసా? ఏం చేస్తామండి, ఇదొక కర్మయోగం. ప్రతివాడు పురాకృత కర్మమును అనుభవించి తీరాల్సిందే. అందులో కూడా ప్రారబ్ధమను కర్మ ఉంటుంది. ప్రారబ్ధము అంటే అవశ్యము అనుభవించి తీరవలసిన కర్మ. ఇంకా దాన్ని తప్పించుకోలేము. నిజానికి ఆరబ్ధ ప్రారబ్ధ అనగా ఏమిటనమాట? ఇంక ఇది ఇంతే, ఈ కర్మను తప్పించలేరు, అనుభవించి తీరాలి. అలా అనుభవించి తీరవలసినటువంటి కర్మకి ప్రారబ్ధం అని పేరు. మనం బోల్డు పనులు చేస్తున్నామే, ఈ పనుల్లో కొన్ని పనుల యొక్క పాపం తొలగించుకోవచ్చట, పుణ్యం తొలగించుకోవచ్చట. అసలు కొన్ని పనులు చెయ్యకుండా కూడా తప్పించుకోవచ్చునట. కానీ కొన్ని పనులు మనం తెలిసి కాని తెలియక కాని చేశామంటే దాని ఫలితం మాత్రం అనుభవించి తీరవలసిందే. అలా అనుభవించి తీరవలసిన కర్మకి ప్రారబ్ధం అని పేరు. ఉదాహరణకి ఓ ముళ్ళు ఉంది, ఆ ముళ్ళుని కావాలని వేల్లో గుచ్చుకున్నావు, వేల్లో ముళ్ళు గుచ్చుకుంది, ఇంకా బాధ అనుభవించాల్సిందే. నువ్వు కావాలని గుచ్చుకున్నావుగా, అందువల్ల ఆ బాధ అనుభవించాలి. ఇలా మనం చేజేతులారా కొన్ని పనులు చేసి
అనుభవిస్తున్నటువంటి ఈ శిక్షలన్నీ ప్రారబ్ధములు, లేదా పుణ్యముల యొక్క ఫలితం సుఖరూపంలో అనుభవిస్తున్నామే, అనుభవించి తీరవలసిన ప్రారబ్ధం. కాబట్టి ప్రారబ్ధం అయితే పుణ్యమైన అయి ఉండాలి, లేదా పాపమైన అయి ఉండాలి. ఇటు పాపమైన పుణ్యమైన తప్పక అనుభవించవలసిన కర్మకి ప్రారబ్ధము అని పేరన్నమాట. అటువంటి కర్మ ఒకటి చేశాను నేను. నా చిన్నప్పుడు పెళ్లి కాని క్రితం మా నాన్నగారింట్లో ఉన్నాను నేను. అప్పుడు నాకు 16-17 ఏళ్ళు వయస్సు. మంచి కుర్రతనంతో ఉండడం వల్ల రెచ్చిపోయి ఆడుకుంటూ తిరిగేదాన్ని నా చెలికెత్తెలతోటి. మా నాన్నగారు పెద్ద విశాలమైనటువంటి ఒక ఉద్యానం నిర్మాణం చేశారు. మహారాజు గారి కూతుర్ని కాబట్టి రాజోద్యానంలో సుఖంగా తిరిగేదాన్ని. ఆ రాజోద్యానం కూడా చిన్నా చితకా కాదు, ఏకంగా 1000 ఎకరాల వైశాల్యము కలిగిన ఉద్యానం మా నాన్నగారు నాకు ఇచ్చాడు. అంత ఉద్యానంలో చెలికత్తెలతో ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగేదాన్ని, పువ్వులు కోసుకుంటూ ఉండేదాన్ని. చిన్నతనం అవ్వడం వల్ల, మంచి అందంగా ఉండడం వల్ల, మంచి కంఠం కూడా ఉండడం వల్ల, కవిత్వ శక్తి కూడా ఉండడం వల్ల, అన్నిటికీ మించి ధనముతో పాటు దాసదాసీ జనం కూడా ఉండడం వల్ల ఆ వయస్సులో నాకు కొంచెం గర్వం ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో అనుకోకుండా కొన్ని జింకలు తిరుగుతున్నాయి మా ఉద్యానంలో జింకలు కూడా పెంచేవారు కదా, జింకలు, కుందేళ్లు ఇలాంటి జంతువులు తిరుగుతూ ఉండేవి ఆడపిల్లలు సరదాగా ఆడుకోవడానికి. అందులో ఒక మగ జింక, ఆడజింక రతిక్రీడలో ఉన్నాయి. ఆ సమయంలో తిన్నగా ఉండగా మగ జింకను ఒక్క దెబ్బ కొట్టాను. దాంతో ఆడజింక బెదిరి పారిపోయింది, మగ జింకకి గాయమయ్యింది. దాంతో ఆ మగ జింక కళ్ళు ఎర్రజేసి, దుష్టురాల, ఎందుకు ఇంత పాపిష్టి పని చేసావు? అసలు సహజంగా జంతువులు క్రీడిస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు. వచ్చిన వెసనెత్తి వ్రేసిన తీగతో కొడతావా, కర్రతో కొడతావా? నువ్వు దుశ్శీలవి, ఎందుకు ఈ పని చేసావందిట. ఏది? జింక. ఏ భాషలో? మానవ భాషలో. దాంతో ఈ తెల్లబోయి, జింక ఇలా మానవ భాషలో మాట్లాడుతున్నా నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అంటే, అప్పుడు చెప్పిందట, సుతపుడు అని పేరు కలిగిన ఒక ఋషిని నేను. నాకు ఈ జింకలన్నీ ఆత్మీయ శిష్యురాండ్రు. ఇక్కడున్న ఆడజింకలన్నీ ఒకప్పుడు నేను తపస్సు చేసుకుంటూ ఉంటే నాకు సేవ చేశాయి. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక కేకారణ్యంలో నేను దాదాపు 1000 సంవత్సరములు మహాతపస్సు చేశాను. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ శాపం పెట్టడానికి సిద్ధమైన, బాధపడిన ఈ అమ్మాయి చేతిలో దెబ్బతిన్న జింక అసలు పేరు సుతపుడు. సుతపుడని పేరు కలిగిన ఒక ఋషిట. ఆయన ఇక్కడికి దగ్గరలోనే ఒక అడవిలో తపస్సు చేసుకునేవాట. ఆ తపస్సు చేసుకుంటున్నప్పుడు ఇక్కడున్న ఆడజింకలన్నీ స్త్రీలుగా ఉండి ఈయన్ని సేవించేవిట. ఈ మహర్షి ఎవడో తపస్సు చేసుకుంటున్నాడు, తపస్సు చేసుకునే వాళ్ళకి ఇన్ని పాలు ఇద్దాం, పళ్ళు ఇద్దాం, సేవ చేద్దాం, పుణ్యం అని ఎప్పుడైనా జ్ఞానులు ఏం చేస్తారంటే, గురువులకి, పౌరాణికులకి, లేక తపస్సు చేసుకునే వాళ్ళకి, జపం చేసుకునే వాళ్ళకి ఏమైనా కష్టం ఉంటుందేమో, వాళ్ళకి ఏమైనా పాలు కావాలేమో, మంచినీళ్ళు కావాలేమో, ఆహారం కావాలేమో అని ఎప్పటికప్పుడు తెలుసుకుని, వారి కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళకి సేవ చేస్తారు. అలాగే అడవిలో తపస్సు చేసుకుంటున్న నాకు ఈ జింకలుగా ఉన్న, ఆడజింకలుగా ఉన్న వాళ్ళంతా ఆ రోజుల్లో స్త్రీల రూపంలో ఉండి చాలా సేవ చేశారు. ఒకనాడు ఈ ఆడజింకలన్నీ కూడా, అంటే అప్పుడు కేవలం స్త్రీలేగా, ఆ అడవిలో వెళ్ళిపోతున్న ఒక జింకను ఎత్తి పట్టుకొచ్చారు. ఆ జింక చిన్న జింకపిల్ల. ఆ జింకపిల్లను పట్టుకొచ్చి, మహర్షి పాపం ఈ జింకపిల్లకి చిన్నప్పుడే తల్లి తండ్రి చచ్చిపోయారు, అడవిలో దిక్కులేక తిరుగుతోంది, మేమేమో ఆడవాళ్ళం, పెళ్ళైన వాళ్ళం, కాబట్టి మా భర్తలకి సేవ చేసుకుంటూ సంసారంలో ఉంటాం, నువ్వేమో తపస్సు చేసుకుంటూ ఒంటరిగా ఉన్నావు, కాబట్టి ఈ జింక పిల్లని కొంచెం జాగ్రత్తగా పెంచు అని అతనికి ఇచ్చారట. తనకు రోజు అన్నం పెడుతున్న స్త్రీలు కదా, అందుకని వాళ్ళు ఏం చెబితే అది వినాలనుకున్నాడు ఆయన. అన్నం పెట్టిన వాళ్ళ రుణం తీర్చుకుంటాను, నాకు ఎంతో సేవ చేశారు మీరు, దండం పెట్టారు, కమండలంతో నీళ్ళు ఇచ్చారు, జింక చర్మం వేసేవారు, ఎంత అన్నం పెట్టేవారు, మధ్య మధ్యలో రవ్వ లడ్డూలు, దంతికలు ఇవన్నీ చేసి పెట్టేవారు, ఇన్ని చేసి పెడుతున్న మీకు ఆ మాత్రం సాయం చెయ్యనా అని పాపం వాళ్ళు అప్పగించిన జింక పిల్లని పెంచడం మొదలెట్టాడు. ఈ జింక పిల్లను పెంచడం వల్ల ఏమైపోయింది, పొద్దున్నే జింక పిల్లను లేపడం, దానికి కాస్త గడ్డేయడం, దానికి కాసిన పాలు పోయడం, దాంతో ఈయన సంధ్యావందనం వెళ్ళిపోయింది, జపతపాలు వెళ్ళిపోయాయి. కొద్ది రోజులు మొదట్లో ఏదో ఇతరులకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి జింకకి సేవ చేశాడు. మొదట్లో కేవలం వాళ్ళకిచ్చిన, ఆడవాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సేవ చేశాడు. 4 రోజులు పోయాక ఈ జింక మీద ఈయనకే వ్యామోహం పెరిగిందిట. ఆహా, జింకపిల్ల ఎంత ముద్దు వస్తున్నావే అని దాన్ని ముద్దు పెట్టుకుని దానికి ఒక పేరు పెట్టాడు. పెద్ద గొడవ ఏంటంటే, ఎంత గొప్ప సన్యాసికైనా, ఎంత ఋషికైనా ఈ జంతువులు కూడా భవబంధం అవుతాయి. ప్రేమ చూపించటం వేరు, ఆ ప్రేమతో వాటి వలలో పడ్డం వేరు. పాశ్యం ఉండకూడదట, అందరినీ ప్రేమించాలి.
కానీ అదే లోకమని బతికితే అదొక పాశం అవుతుంది, ఒక తాడు అవుతుంది. ఆ భవబంధం మనిషిని పాడు చేస్తుంది. దాంతో ఈయన ఏం చేశాడు, రోజు జింక 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 అనుకుంటూ ఆ జింకని పోషిస్తూ, జింకని దగ్గరికి తీసుకుంటూ, దానికి గంగడోలు గోకుతూ, దానికి గడ్డి పెడుతూ, దానికి ఏవో పళ్ళు పెడుతూ, అది లేకపోతే ఉండలేక స్నానం మానేశాడు, సంధ్యావందనం మానేశాడు, జపం మానేశాడు. ఆడవాళ్ళందరూ రాగానే ఆడుకోవడం మొదలెట్టేట వాళ్ళతో కలిసి ఈ జింకని అటు పంపడం ఇటు పంపడం. ఆడవాళ్ళ దగ్గరికి పరిగెత్తితే రావే అని దాన్ని పిలిచేవాట. ఈయన దగ్గరికి జింక వస్తే వాళ్ళు రావే అనేవారట. దాంతో ఈ స్త్రీలకి జింక పెచ్చ పట్టింది, ఈయనకి జింక పెచ్చ పట్టింది. వీళ్ళు భర్తలను వదిలేశారు, ఆయన తపస్సు వదిలేశాడు. ఈ జింకే లోకంగా బతికారు. ఓ రోజుని ఆ అడవిలో పెద్ద పిడుగు పడింది. దాంతో వీళ్ళందరూ పోయారు. ఒక్క దెబ్బకి ఆ పిడుగు దెబ్బకి జింక పోయింది, ఈయన పోయాడు, ఈ స్త్రీలు చచ్చిపోయారు. ఆ చచ్చిపోయేటప్పుడు ఋషి ఋషి అన్నారట. అందుకని ఆ ఋషి మీద వ్యామోహంతో ఆయన్ని తలుచుకోవటం వల్ల వీళ్ళంతా ఆడజింకలయ్యారు. ఈయన కూడా వాళ్ళని తలుచుకున్నాడు. జింకని పెంచటం వల్లేమో జింక జన్మ వచ్చింది, జింక మీద వ్యామోహంతో చచ్చిపోవటం వల్ల జింక జన్మ వచ్చింది. చచ్చేటప్పుడు ఈ ఆడవాళ్ళంతా ఋషిని మనస్సులో పెట్టుకోవడంతో ఆ స్త్రీలంతా ఆడజింకలుగా, ఈయన మొగ జింకగా పుట్టాట. అందుకని ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టుకోకూడదు. అసలు జింకే కాదు, కుర్చీ మీద కూడా ఎక్కువ వ్యామోహం పెట్టుకోకూడదు. లేటుగా వచ్చి కుర్చీ నా కుర్చీ నా కుర్చీ నా కుర్చీ అనుకుంటే వచ్చే జన్మలో కుర్చీ అయినా పుడతారు. లేదా రోజు కుర్చీలు పరిచేటటువంటి ఓ మంచి అద్భుతమైనటువంటి షాపులో పడతారు. ఇంక రోజు కుర్చీలు పైకి ఎత్త దొలప ఎత్త. కాబట్టి ఈ జన్మ మనకి ఎందుకు వస్తుందంటే కుర్చీ వ్యామోహం. కుర్చీ మీద వ్యామోహం ఉంటే కుర్చీగా, మిర్చి మీద వ్యామోహం ఉంటే మిర్చిగా, ఇంకా ఏ వస్తువు మీద వ్యామోహం ఉంటే ఆ వస్తువుగా పుడతారు. లేదా ఆ వస్తువులతో సంబంధం ఉన్నవాడుగా పుడతారు. అంతటి సుతపుడనే ఋషి జింకయ్యాడు, ఆడవాళ్లు ఆడజింకలయ్యారు. పూర్వం ఈయనకి సేవ చేసిన పుణ్యం, ఈయన వాళ్ళ యొక్క సేవలు అందుకున్న పుణ్యం, వీళ్ళంతా జింకను పెంచిన పుణ్యంతో ఈ ఆడజింకలన్నీ ఆయనకి భార్యలయ్యాయి. చూసారు ఎంత గొడవ వచ్చి పడిందో. కాబట్టి భవబంధములు ఎలా తెచ్చుకుంటున్నామో ఈ కథ ద్వారా తెలుసుకుంటే ఈ భవబంధాల్లో పడకుండా, మళ్ళీ సంభవం పొందకుండా, పునర్జన్మ పొందకుండా చూసుకోవాలి. ఓ వెర్రి రాజకుమారి, ఇది నా కథ. కాకపోతే చచ్చిపోయే ముందు ఈ వ్యామోహంతో ఉన్నప్పుడు కూడా ఒక్క క్షణకాలం హరినామస్మరణ చేశాను. అందుకే హరిణముగా పుట్టిన హరినామస్మరణ ప్రభావంతో పూర్వజన్మలో చేసిన తపశ్శక్తి నాకున్నది. పూర్వజన్మ వాసన తెలుసు, మానవ భాష ఉంది. అంటే తపశ్శక్తి పోలేదు, మానవ భాష పోలేదు, శరీరం మాత్రం మారింది, జింక శరీరం వచ్చింది. ఈ జన్మలో నేనేం చేస్తున్నాను, వీళ్ళ రుణం తీర్చుకోవడానికి వీళ్ళని పెళ్లి చేసుకుని వీళ్ళతో క్రీడిస్తున్నాను. నాకేమీ వ్యామోహం లేదు ఎవరి మీద. ఏదో చేసిన కర్మ ఇక్కడ అనుభవించాలి గనక అనుభవిస్తున్నాను. ఆ సమయంలో ఈ ఆడజింకలు బాధపడేలాగా నన్ను కొట్టావు, వాటిని బాధ పెట్టావు. ఇది తప్పే కదా. ఎప్పుడూ కూడా ఆడ మగ క్రీడిస్తుంటే వాటిని విడదీయకూడదు, కొట్టకూడదు. అసలు జింకలనే కొట్టకూడదు. అందులో ఇలా క్రీడలో ఉన్న జింకలను అసలు కొట్టకూడదు. రాజకుమారివి, నువ్వు కూడా గురువుల దగ్గర విద్యలు నేర్చుకున్నావు. విద్యాశాస్త్రాల్లో ఏం చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో జంటగా ఉన్నటువంటి పాముల దగ్గర కూడా వెళ్ళొద్దని కదా చెప్పారు. బోయేవాడు కూడా అటువంటి పాపిష్టి పని చేయడే. నువ్వెందుకు చేసావంటే తిన్నగా ఉండొచ్చు కదా ఈవిడ. ఋషిలా ఉండాలి. ఈ పశువు జన్మెత్తితే అలాగా మరి. పశువు అయినప్పుడు మేము పశువులను కొడతాం, మేము మహారాజు గారి బిడ్డలం, ఇది మా కర్తవ్యం. నేనేమీ నీలాగా జంతువుని కాదు, అందుటి పైగా మృగిగా నేనేం మృగాన్ని కాదు. మృగములకు మృగముల యొక్క లక్షణములు తెలుస్తాయి, మనుష్యులకి మనుష్యుల లక్షణాలు తెలుస్తాయి. మేము మనుషులం. అప్పుడు అవసరమైతే జింకల్ని కోసుకు తింటాం. జింకల్ని, దుప్పుల్ని, మేకల్ని తినడం మా మానవ కర్తవ్యం. నిన్ను అసలు తినకుండా కోయకుండా విడిచిపెట్టాను, సంతోషించండి. పైగా ఏమయ్యో సుతప, నిన్ను కోసి చర్మం వలిచి పలావు చేసుకు తినలేదు, అందుకు సంతోషించు. ఇదే నువ్వు గనక ఆదివారం నాడు ఓ ప్రత్యేకమైన పేటకి వెళ్ళుంటే ఈ పాటికి నీ పని అయిపోయేది అనగానే ఆయన ఒళ్ళు మండిపోయింది. ఏమిటేమిటి, నేను మృగిని కాదు అని నన్ను తెగనాడతావా? నన్ను తెగడితిగావే నీ ఇంక తెల్లముగా నీ వగుము మృగినన్ని నిజాకృతి తగదాల్చి శపిల్చె నన్ను ధరణీనాథ. వెంటనే ఆయన తపశ్శక్తి కలిగిన వాడు గనక, జింక రూపంలో కూడా తపస్సు చేస్తున్నాడు గనక టక్కన జింక రూపం విడిచిపెట్టేసి తన రూపం ధరించాడు. నాకు శక్తి లేక కాదు, చేసిన కర్మని కావాలని అనుభవిస్తున్నాను. నా తపశ్శక్తి అంటే నా రూపం ధరించగలను. అలా నా రూపం ఇప్పుడే ధరిస్తున్నాను చూడు. నన్ను జింక
కాదు, నేనేం జింకని కాదు, నువ్వు పశువువి, నేను పశువు కాదు అని వేళాకోళం చేస్తావా? ఈ క్షణమే నువ్వు జింక వైపు, దుప్పి వైపు అన్నాడు. పైకి జింక కూడా కాదు, ఆడ దుప్పి వైపు అని చెప్పించాడు. జింకల్లో మళ్ళీ దుప్పి జాతి వేరు, ఆడు దుప్పి వైపు అని చెప్పించాడు. దాంతో ఇవిడికి వణుకొచ్చింది. ఏదో పశువు అయిపోయాడు, శక్తి లేనివాడు, ఈయనేం చేస్తాడులే అనుకుంది. ఆయనేమో ఋషి రూపం ధరించి ఇంత శాపం పెడతాడు అనుకోలేదు. పైగా ఇంకోటి ఏంటంటే, ఆ యవ్వనంలో ఉన్నటువంటి అహంకారం వేరుగా ఉంటుంది, అందులో మంచి ఐశ్వర్యంలో ఉంది, పదవి ఉన్నది, రాజుగారి కూతురు కదటండి యువరాణి. అందువల్ల వెనక ముందు చూడకుండా మాట అయితే విడిచిపెట్టింది, కానీ ఎంత ఫలితం వస్తుంది, శాపం వస్తుంది అని ఊహించలేకపోయింది. అందుకని వెంటనే ఏడుస్తూ ఆయన కాళ్ళు పట్టుకుని, ప్రభు నన్ను క్షమించు, నువ్వు మునీశ్వరుడివి, సంయమనం కలిగిన వాడివి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి, నాలాంటి ఒక పనికిమాలిన ఆడపిల్ల అన్న మాటలకి కోపగించి శాపం పెడతావా? మా నాన్నగారు ఎంతో బాధపడతాడు ఇది వింటే. నీకు తెలియందేముంది, స్త్రీలకి చిన్న వయస్సులో చపలత్వం ఉంటుంది, అదే పురుషులకి క్రూరత్వం ఉంటుంది. అందువల్ల ఏదో వాగాను, పిచ్చివాగుడు. ఒక్కొక్కప్పుడు తెలియక మహాత్ముడు కూడా సద్గురువుల్ని అనకూడని మాటలు అంటట. అది కాలప్రభావం, నన్ను క్షమించవా అంటే ఆయన జాలిపడిపోయి మళ్ళీ జంక్ అయిపోయి, అమ్మాయి ఇది కీడు కాలం అంటే ఏమిటి, ఒక అపవిత్ర కాలం, పోయే కాలం. ఒక్కొక్కప్పుడు కాలప్రభావం వల్ల, అంటే రోజులు బాగాలేనప్పుడు, జాతకం బాగాలేనప్పుడు నోట్లోంచి మాటలు అలాగే వస్తాయి. నీ నోట్లోంచి రాకూడని మాటలు వచ్చాయి. నేను తొందరపడి శపించాను. అసలే పూర్వజన్మలో ఒక జింక యొక్క మాయలో పడి, ఈ ఆడజింకల సేవలో పడి ఈ జింక అయ్యా. ఈ జింక రూపంలో ఉన్నప్పుడు మళ్ళీ కోపం తెచ్చుకున్నాను, కొంత తపశ్శక్తి కోల్పోయాను. ఆయనకు కూడా నష్టమే తెలుసునండి. గురువులు కోపగించి అవతలవాడిని శపించకూడదు. శపించారా, అవతలవాడికి ఆ తిట్టు తగలడం వల్ల వీడి తపశ్శక్తి అంతా, జపశక్తి అంతా వ్యర్థమైపోతూ ఉంటుంది. విశ్వామిత్రుడు ఎన్నో పర్యాయములు తపస్సు చేసి శక్తి అంతా కేవలం శాపాలతో పోగొట్టుకున్నాడు. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా ఎంత కోపం వచ్చినా నశించిపో అని మాత్రం శపించరు. పొరపాటున అవతలవాడిని కావాలని గట్టిగా శపించామంటే కొంత శక్తి కోల్పోతాం, అంతా కాకపోయినా ఎంతో కొంత పోతుంది. ఇప్పుడు నేను కొంత తపశ్శక్తి కోల్పోయాను. ఆ కోల్పోయిన శక్తి మళ్ళీ జింక రూపంలోనే పొందాలి తపస్సు చేసి. అయినా నీ శాపాన్ని మారుస్తున్నాను. ఎలా మారుస్తున్నానో తెలిసినా, ఇప్పుడు నువ్వు వెంటనే దుప్పి అవ్వవు, నువ్వు అలా ఆడపిల్లగానే ఉంటావు. నిన్ను సురాష్ట్రుడనే ఒక మహారాజు పెళ్లి చేసుకుంటాడు. ఆయనకి భారీగా ఉండి ఒక 50 ఏళ్ళు ఆయనతో కాపురం చేశాక శరీరం విడిచిపెడతావు. విడిచిపెట్టగానే టక్కున యమలోకానికి వెళ్ళి, యమలోకంలో భూలోక కాలమానం ప్రకారం 3 సంవత్సరములు, ఒక 3 సంవత్సరములు మాత్రం ఉండి టక్కన వెళ్ళి భూలోకంలో ఒక ఆడుదుప్పిగా పుట్టు. ఈ ఆడుదుప్పిగా పుట్టిన నీకు పూర్వజన్మస్మరణ ఉంటుంది. మురుగివి జాతిస్మరవై, జాతిస్మర అంటే పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది నీకు. ఈ జన్మలో దుప్పినయ్యాను, కాని పూర్వజన్మలో నేను సురాష్ట్రుడి భార్యని, ఫలానా రాజుగారి కూతుర్ని, దృఢధనుడనేటటువంటి రాజుగారి కూతుర్ని, నా పేరు ఉత్పలావతి, నేను సురాష్ట్రుడి పెద్ద భార్యని. ఈ జ్ఞానం అంతా నీకుంటుంది. నువ్వు ఏం చేసి శాపం పొందావో నీకు గుర్తుంటుంది. దాంతోపాటు ఎటువంటి మహాప్రవాహంలో కొట్టుకుపోయినా చావకుండా ఉండే శక్తి నీకు ఇస్తున్నాను. దానివల్ల నీ భర్తను నువ్వు రక్షించుకుంటావు. నీ భర్త కొన్ని పొరపాట్లు చేసి దానివల్ల మహానదిలో కొట్టుకుపోతాడు. అప్పుడు అతనికి నువ్వే రక్షణ కల్పించు, నీ వీపు మీద వేయించుకో, నీ తోకను అతనికి ఆసరాగా ఇయ్యి, కాపాడు. నీ భర్త నీవెవరో తెలుసుకుని, నీవు ఫలానా అని తెలుసుకుని ప్రేమతో నీ వీపు నిమరగానే నువ్వు గర్భం ధరిస్తావు. నీకు ఒక కొడుకు పుడతాడు. వాడు పుట్టగానే ఇటు నీకు అటు నీ భర్తకి ఇద్దరికీ కూడా విముక్తి అవుతుంది. నీవేమో ముందు ఉత్తమ గతులు కడతావు, నీ భర్త తన కుమారుణ్ణి పెంచి పెద్ద చేసిన తర్వాత ఆయన ఉత్తమ గతులు కడతాడు. ఇది మీకు నేను ఇస్తున్న వరం అన్నాడు. ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, శరీరం విడిచిపెట్టాను, విడిచిపెట్టి దుప్పినయ్యాను. ఈ దుప్పిగా ఉన్న నా ఆశ్రమ ప్రాంగణానికే నువ్వు వచ్చావు. నువ్వు వచ్చి ఇక్కడ జపం చేసుకుంటున్నావు, తపస్సు చేసుకుంటున్నావు. నేను రోజు చూస్తున్నా సమయం వచ్చేదాకా మాట్లాడకూడదు గనక ఇన్నాళ్ళు నిన్ను కనిపెట్టి మాట్లాడకుండా ఉన్నాను. స్వామి, స్త్రీ తన భర్తను చూస్తూ అతనితో మాట్లాడకుండా ఉండడం చాలా కష్టం. కానీ ఆ ఋషి నాతో ఏమన్నాడో తెలిసిన, నీ భర్త వితస్తా నది అని పేరు కలిగిన నది యొక్క జలప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు అతన్ని రక్షించిన తర్వాత మాత్రమే అతనితో మాట్లాడు. అతనికి నీవెవరవో తెలియజెయ్యి. ఈలోపు కనుక నీవెవరవో తెలిసిందంటే నువ్వు మళ్ళీ ఇంకోసారి దుప్పి జన్మెత్తాల్సి వస్తుంది అన్నాడు.
అన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే నేను మాట్లాడలేదు అనగా నేను చాలా సంతోషపడిపోయి, పోన్లే నీకైనా కృతజ్ఞత ఉంది, అందుకే ఇంతమందిని చేసుకోవడం వల్ల కూడా ఒక్కొక్కప్పుడు లాభం అనుకున్నట్ట. ఒక్కొక్కప్పుడు మళ్ళీ అన్ని వాళ్ళ కష్టమండి, ఇది ఆదర్శంగా తీసుకోవద్దు. ఆమెను ఎంతో ప్రేమగా దగ్గర తీసుకుని వీపుని ప్రేమగా నిమిరాడు. అలా నిమరగానే ఆవిడ గర్భం ధరించిందిట, ఆ ఋషి ఇచ్చిన వరం వల్ల. మహాత్ములకి తపశ్శక్తి ఉంటుంది, అందుకే వాళ్ళ ఆ తపశ్శక్తితో సృష్టిని ఎక్కడి నుంచైనా సృష్టించగలుగుతారు. పనికి మాలిన రాళ్లల్లో నుంచి పురుషుల్ని సృష్టిస్తారు, చచ్చిన దోమల్ని బతికించగలుగుతారు, కొట్టబోయే దోమల్ని చంపగలుగుతారు. అంతేనమ్మా, ఇలా ఏ పనైనా చేయగలుగుతారు. మహాత్ముల తపశ్శక్తి అది. ఆ మహాత్ముడైనటువంటి ఒక ఋషి సుతపుడిచ్చిన వరం వల్ల ఈవిడ గర్భం ధరించింది. వెంటనే ఒక కుమారుణ్ణి కన్నది. ఆ మృగికిన్ సుతుండు సముదంచిత తేజుడు సర్వలక్షణ